तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर के जरिए चकुंडा पुलिस की जानिब से किया गया कार्डन सर्च। बताया गया कि डबल बेडरूम अपार्टमेंट सर्च जो कि प्रताप सिंगारम मेडपल्ली पुलिस स्टेशन जिला मेडचल हदूद में आते हैं, वहां पर 262 के करीब पुलिस एहलकारों को लगाकर कार्डन सर्च किया गया। तफसीलात से मलकाजगिरी डीसीपी पद्मजा रेड्डी ने वाकिफ करवा। इस मौके पर बताया गया कि तकरीबन 2208 डबल बेडरूम हाउसेस और 12 मकानात की तलाशी ली गई। इस मौके पर 24 बाइक्स, 3 ऑटो, 19 लीटर के करीब लिक्वर, 40 सिलेंडर्स, गुटखा, टोबैको पैकेट्स व दीगर बीज जब्त किए गए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। మందు అవును ఎందుకు గుర్తున్నారు రకరకాల పేర్లు కోటర్లు గుర్తు అదే దాన్ని స్టే చేసారు. జనాలందరూ బండ్లాన్ని పట్టుకున్న బండ్లు ఉంటాయి కదా, హోల్డింగ్ పాయింట్. హోల్డింగ్ పాయింట్లో ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో దాదాపు ఇక్కడ 2208 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో 1250 ఫ్లాట్స్ ఆక్యుపై ఉన్నాయి. సో ఈ 1250 కూడా అన్ని పోలీస్ చెక్ చేయడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మాకు చెక్ చేసే క్రమంలో దాదాపు ఒక 24 వెహికల్స్, 2 వీలర్స్ అండ్ 3 4 వీలర్స్, ఆటోస్, 3 వీలర్స్ ఇవి దొరకడం జరిగింది. దీనికి ఏవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, నెంబర్ ప్లేట్స్ లేవు. ఉన్నా కూడా దాన్ని ఒక సైడ్ కట్ చేయడము లేదంటే దాన్ని దాచిపెట్టడము ఇలాంటి కండిషన్స్లో ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే దాదాపు ఒక 19.6 లీటర్స్ లిక్కర్ కూడా కొన్ని ప్లేసెస్లో దొరికాయి. దాంతోపాటు ఈ గుట్కాకి సంబంధించినటువంటి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి గుట్కాస్ అన్నీ కూడా లైక్ ఆర్ఆర్, తర్వాత విమల్, కమల్, మిరాజ్ ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి గుట్కాస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు దాదాపు ఒక 40 స్మాల్ సిలిండర్స్ అంటే కమర్షియల్ సిలిండర్స్ నుంచి డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి ఈ స్మాల్ సిలిండర్స్కి ఫిల్ చేసి దాన్ని డబుల్ రేట్కి అమ్ముతూ ఉంటారు. అలాంటివి కూడా మనకు ఒకటి సీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇలాంటి డిఫరెంట్ నుంచి ఉంటారో, తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ఉంటారో, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్ గురించి ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ చెక్ చేసే క్రమంలో ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ ఉంటారో
వాళ్ళని కూడా మనము స్టేషన్ రికార్డ్స్లో మనం పెట్టుకొని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగానే పబ్లిక్ తోటి అంతా కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమేమి ఫెల్ట్ నీడ్స్ ఉంటాయో అవి కూడా నోట్ చేసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా లెటర్ రాయడం జరుగుతుంది. సో ఈవేళ మొత్తము టోటల్ ఫోర్స్ 262 మెంబర్స్ పోలీస్ వారు ఈ క్యాసో ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు, ఇంక్లూడింగ్ డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ ర్యాంక్స్ అందరూ కలిపి 226. నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ పోలీస్, ఎస్ఓటీ, క్రైమ్స్ అండ్ ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరెవరికి చలాన్స్ ఉన్నాయో అవన్నీ, తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ క్రైమ్స్లో ఉంటారో వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ రిసైడ్ చేస్తున్నారు అనే డేటాబేస్ కూడా మాకు ఈ క్రైమ్స్ చెక్ చేయడం వల్ల మాకు తెలిసింది. సో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తాం.